బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లిని అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు. పిన్నెల్లి నుంచి హాని ఉందని సుప్రీంను ఆశ్రయించాడు టీడీపీ ఏజెంట్. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లవద్దని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి మనం జరిగిన సంఘటన అంతా కూడా మనం చూసాం. పోలింగ్ రోజు ఈవీఎంని ధ్వంసం చేయడం, అట్లాగే అక్కడ తీవ్రంగా పరుషమైనటువంటి పదజాలంతో హెచ్చరించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ శేషగిరిరావు ఎవరైతే ఇప్పుడు టీడీపీ ఏజెంట్ ఎవరైతే సుప్రీంకోర్టుకు వెళ్ళాడో నంబూరు శేషగిరిరావు, అతను బయటికి రాగానే అతని మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయితే అతను హత్యాయత్నం చేశారు నా మీద అని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. అంతేకాకుండా తనకి ప్రాణభయం ఉందని, ఏ క్షణమైనా తన మీద అటాక్ జరగచ్చని, అందువల్ల ఖచ్చితంగా దీన్ని నివారించడానికి అతని యొక్క బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆ కేసు మీద ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ విచారణ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోలింగ్ జరిగినటువంటి ప్రదేశాల్లో ఆయన చేసినటువంటి విధ్వంసానికి ఏదైతే జరిగిందో ఆ విధ్వంసానికి ప్రతిగా ఈసారి ఖచ్చితంగా మీరు ఎక్కడ కౌంటింగ్ స్టేషన్స్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి చాలా కఠినమైనటువంటి ఆదేశాలు చేసింది. ఈసీ కూడా మరోవైపు ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతాయో ఆ ప్రదేశాల్లో కేవలం అభ్యర్థి కానీ అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్ కానీ ఇద్దరు ఎవరో ఒకరిని మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తారు. ఇద్దరిని లోపలికి ఎలవ్ చేసే అవకాశం లేదు. అందువల్ల ఐదర్ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే వెంట వచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ కానీ ఎవరో ఒకళ్ళే లోపల ఉండాలి. అంటే వాళ్ళు లోపల కౌంటింగ్ ఏజెంట్ లోపల ఉండగా ఎమ్మెల్యే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడానికి ఆస్కారం లేదు. ఇటువంటి కఠినమైనటువంటి నిబంధనలన్నీ అక్కడ విధించింది. ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెల్లిని కౌంటింగ్ సెంటర్స్కి వెళ్ళడానికి వీల్లేదు, ఆ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అంతేకాక హైకోర్టు ఏదైతే 5వ తారీఖు వరకు ఆయనకి బెయిల్ ఇచ్చిందో 6వ తారీఖు దాన్ని టాప్ ప్రియారిటీలో దాని విచారణకు తీసుకోవాలి అని చెప్పి సూచించింది హైకోర్టుకి. అతని బెయిల్ విషయంలో అంటే ఎటువంటి అవిశ్వాసాన్ని అయితే చేయలేదు, కానీ కోర్టు నిర్ణయం పట్ల కొంత అసంతృప్తి మాత్రం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించిందనే చెప్పాలి. అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కౌంటర్ సెంటర్స్ జోలికి కానీ ఆ పరిసర ప్రాంతాల్లోకి కానీ వెళ్ళడానికి వీల్లేదు అని ఆదేశాలు జారీ చేసిందని చెప్పవచ్చు. విద్య, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.